గ్రామస్తులు ఊరు నుంచి వెలివేయటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన కనకారావు కుటుంబం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియోలో చెప్పినట్లు సూసైడ్ చేసుకున్నారా లేదా అజ్ఞాతంలోకి వెళ్లారా అని వెతుకుతున్నారు. సారా అమ్ముతున్నాడనే కారణంతో గ్రామ పెద్దలు కనకారావు కుటుంబాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారు. జైలుకు వెళ్లొచ్చినందుకు ₹1,00,000 చెల్లించమన్నారు. అంత డబ్బు చెల్లించలేనని కాళ్ల వేళ్ల పడ్డా కనికరించలేదు. ఎవరు కనకారావు కుటుంబంతో మాట్లాడొద్దని, మాట్లాడితే 6,000 జరిమానా విధిస్తామని ఊర్లో దండోరా వేయించారు. దీంతో అటు అవమాన భారంతో తన భార్య పిల్లలను తీసుకుని ఊర్లో నుంచి వెళ్లిపోయాడు. తన కొడుకు క్షేమంగా ఇంటికి రావాలని, గ్రామ పెద్దల వల్లే తనకి పరిస్థితి వచ్చిందని కనకారావు తల్లి విలపిస్తుంది. నా పేరు బోట్ల కనకారావు. మాది లోపూడి, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. మా గౌడు కులస్తులు, మా పెద్దలు మమ్మల్ని మేమేదో కొద్దిగా గౌడు పుట్టినందుకు కొద్దిగా సారా తీసుకొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు. కనకారావు కుటుంబం కోసం పోలీసులు ఇప్పటికే గాలిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్నారా, అజ్ఞాతంలోకి వెళ్లారా అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. రైట్ నరసింహ. నూజివీడులోని ముసునూరు మండలం లోపూడి గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సారాయి అమ్ముతున్నాడని గ్రామ పెద్దలు ₹1,00,000 ఫైన్ వేశారు. అయితే ₹1,00,000 ఫైన్ చెల్లించలేనని చెప్పిన నేపథ్యంలో గ్రామంలో దండోరా ఇచ్చారు. ఊరి నుంచి వెలివేస్తున్నానని చెప్పిన నేపథ్యంలో కూడా తీవ్రంగా మనస్తాపానికి బొట్ల కనకారావు గురయ్యారు. అతని ఫ్యామిలీని మోకాళ్లపై కూడా కూర్చోబెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తీసి చనిపోతున్నారంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియో బయటకు రిలీజ్ చేసి అప్పటి నుంచి కూడా అదృశ్యమయ్యారు. ప్రస్తుతం కనకారావు తల్లి మనతో పాటు ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? వెళ్ళొచ్చిన రోజున పొద్దున్నే చెప్పారండి. పొద్దున్నే చెప్పాక ఇక మళ్ళీ మేమే ఏటోళ్ళ మాట వెళ్ళాము. పొద్దున్న మాటలకి పిల్లవాళ్ళు లేరు, ఎప్పటికి వెళ్ళిపోయారో తెలియదండి. మేము పై పనులకి వెళ్ళి వచ్చారకే అదే అండి వెళ్ళేసారని బాధతోనే బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? అంటే గ్రామ పెద్దలు ఎందుకు పిలిచారు? గ్రామ పెద్దలు అండి వెళ్ళేశారు, డబ్బు కట్టలేదని ₹1,00,000 కట్టలేదు. గ్రామ పెద్దలు వెళ్ళేశారండి. వెళ్ళేసి మనిషిని పెట్టి పిలిపించారండి. చెప్పించారు. చెప్పించిన తర్వాత బాధ పెట్టుకున్నాడు. ఏం చేశాడు, ఇక మేము మా దారిన మేము గేదెల కాడికి వెళ్ళాము. ఆయన కొంచెం ఎడమండి అడగండి, ఆయన ఏం బాధ పెట్టుకున్నాడు, బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయాడు. అది ఏం చేసేవాడమ్మా అసలు? సారా అండి, ఇంతవరకు కారు తోలాడండి. కారు అమ్ముకుని ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాక ఇదంతా అందరూ కొంచెం వేస్తున్నారని ఈయన కొంచెం సారాలోకి దిగాడు. అది దిగాక పట్టుకున్నారు. అది ఇక్కడ కూడా కాదండి, అక్కడ చెక్కపల్లి సెంటర్లో పట్టుకుంటే ఇక్కడ గ్రామ పంతులు మాకు మీరు కట్టాలన్నారు. నేను కష్టలేను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాను. 10 రోజులు ధర్నా చేసి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు. 50,000 ఒకసారి కడితాము, అది అయిపోయింది. మళ్ళీ గిట్ట మేము కట్టలేనన్నారకే వెళ్ళేశారు. ఒకసారి పెద్దమ్మగా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడు. అమ్మ, అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బాబు ఈయన పొరుగురులో దొరికాడు. దొరికితే ఏమన్నారంటే వచ్చి 4 రోజులు తగ్గు పెట్టారు. పెడితే మీరు తప్పుగా ఎత్తే కట్టలేను, నేను స్టేషన్కి వెళ్ళా, స్టేషన్లో నట్టపోయా, బండి పోయింది, అన్నీ పోయినాయి, నేను కట్టలేను అని మోకాళ్ళ దండేసి నా వల్ల తప్పు క్షమించండి, తప్పు క్షమించండి అని మోకాళ్ళ దండ వేసాడు. వేసితే ఇక ఉలికాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రోజు పెట్టారంట. మళ్ళీ ఒక రోజు పెట్టి మరి కట్టమంటే నేను కట్టలేను అంటే మూడోసారి ఇక మడిసిని పెట్టి 8 చెప్పించేశారు. ఇట్లా 10 రోజులు జరిగిపోయింది నాన్న. చెప్పించే వరకు ఆ సాయంత్రం మరి ఏమనుకోండో మాకు ఆయన అక్కడ మేము ఎక్కడ, మరి వెళ్ళాలంటే 6,000 కట్టాలిగా మళ్ళీ మేము అని అట్లాగే వెళ్ళిపోయిండు. ఇంత బిడ్డలు ప్రతి ఇంటికి దండోరా వేశారు. ప్రతి ఇంటికి చెప్పు, నీతో మాట్లాడతాను కదా, నీకు 6,000 నాతో మాట్లాడితే అని అన్నట్టుగా చెప్పించారు. మడిసిని పిలిపించి చెప్పించారు. తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక విధంగా అమానవీయ ఘటనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, అది కూడా భార్యతో పాటు 2 పిల్లల్ని కూడా అక్కడ పెట్టిన తర్వాత వారిని డబ్బులు కట్టమని అడగడం, ₹1,00,000 కడితే కానీ మీకు గ్రామంలో ఉండే హక్కు లేదంటూ కూడా చెప్పడం, తర్వాత ఊరి నుంచి వెలివేయడం, ఎవరితో కన్న తల్లిని కూడా మాట్లాడవద్దని చెప్పినటువంటి ఆదేశాలు. ఎవరైనా మాట్లాడితే కనుక గ్రామస్తులు మాట్లాడినా కూడా ₹6,000 కట్టాలంటూ కూడా గ్రామ పెద్దలు, అటు కులానికి సంబంధించిన వారు కూడా మొత్తం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తను వెళ్ళిపోవడానికి కారణం, అంటే ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా కనకారావు తెలియదు. తన భార్య 2 పిల్లల్ని తీసుకొని అటు పురుగుల మందు డబ్బు పెట్టుకుని ఒక సెల్ఫీ వీడియో అయితే పెట్టడం జరిగింది.
చెప్తుంది. తన ప్రాణానికి కారణం గ్రామ పెద్దలే అంటూ కూడా, తన చావుకు కారణం అంటూ కూడా ఆయన సెల్ఫీ వీడియో పెట్టిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కూడా అయితే సమాచారం అయితే అందుతుంది. అయితే వీళ్ళు కూడా ఒకటే కోరుతున్నారు, ఏదైతే పోలీసులు వారిని త్వరితగతిన తీసుకురావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, అందుకని పోలీసులు కొంత విచారణ అయితే గాలింపు సంబంధించి కూడా వేగవంతం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ న్యూస్ బీట్ నుంచి.